హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా ఛానల్. మనం ఇప్పుడు ధర్మగిరి అంటే ఇది శంషాబాద్లోని సాయిబాబా టెంపుల్ అనమాట. సో ఇక్కడైతే ఉన్నాము. టెంపుల్ లోపలికి వెళ్దాము. ఈవినింగ్ టైం కాబట్టి చీకటిగా ఉంది. సో టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనకి ఇలా ఏనుగు లోపల చిన్ని వినాయకుడు అయితే ఉంటాడు. సో లోపలికి అయితే వెళ్దాము. చూడండి, తర్వాత ఇది మెయిన్ టెంపుల్ అనమాట, సాయిబాబా టెంపుల్. సో ఈ టెంపుల్ బయట సరౌండింగ్ చూడండి, అక్కడ ఏమో నవగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. సో ఇది నవగ్రహాలదనమాట. చీకటిగా ఉంది కాబట్టి అంత క్లియర్గా లేదు. సో శ్రీ ధర్మసాయి గోశాల కూడా ఉంది ఇక్కడ. శివుడు ఉన్నాడు కదా, శివుడికి బ్యాక్ సైడ్ గోశాల ఉందండి, అది గోశాల. చూసారా? ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే, ఏదైనా సమస్య ఉంటే ఒక పేపర్ పైన మనము ఆ సమస్య ఏంటో రాసి 11 రూపీస్ తీసుకొని బాబా గారికి కుడివైపున పేపర్ను ఎడమ వైపున 11 రూపీస్ని బాబా చేతిలో ఉన్న ధర్మకాంటలో అయితే పెడతారనమాట. ఇక్కడ గురువారం, ఆదివారం, పౌర్ణమికి అన్నదానం కూడా చేస్తారనమాట. సో ఇక్కడ బాబా గారు ధర్మకాంట పట్టుకొని మనకి దర్శనం ఇస్తాడనమాట. ఆ ధర్మకాంటలోనే మనము ఏదైనా సమస్య ఉంటే, నేను చెప్పాను కదా, అలా అయితే చేయాలి. అర్చన టికెట్ వచ్చేసి 35 రూపీస్ ఉంటుందండి. ఇంకోటి ఇది సాయిబాబా వారి దుని అండి. ఇక్కడ నవధాన్యాలు, ఆవు పెడతో చేసిన పిడక కూడా సేల్ చేస్తున్నారు గుడి లోపలనే. టెంకాయ కూడా గుడి లోపలనే సేల్ చేస్తున్నారు. అక్కడ తీసుకొని మనకైతే దునిలో వేయొచ్చండి. ఇక్కడ మనం బయటకు వచ్చిన తర్వాత, టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత ఇలా స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ పైకి వెళ్తే పెద్ద నంది కనిపిస్తుంది. ఆ నంది లోపల కూడా సాయిబాబా విగ్రహం ఉంటుందండి. చీకటి కదా, నేను వెళ్ళలేకపోయాను. ఈ గుడి గోపురం వచ్చేసి శివుని అదేమంటారు, శివలింగంతో ఉంటుందన్నమాట. కిందికి ఇంకో స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇలా ఇంకోండి సాయిబాబా విగ్రహము, ఇంకో ఈ స్టాండింగ్. ఇది ప్రసాదం అండి, ఇది కూడా 10 రూపీస్ అంట. చాలా బాగుంది. సో అక్కడ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.